కడప జిల్లా పులివెందుల ముదిగుబ్బ రోడ్డుపై సుంకులమ్మపేట గ్రామస్తులు నిరసన చేపట్టారు. నీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. రేషన్ నీటి సరఫరా చేయాలంటూ పులివెందుల ముదిగుబ్బ రోడ్డుపై నిరసన చేపట్టారు. దీంతో పులివెందుల మండలం నల్లపురెడ్డి వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే అధికారులు హామీ ఇచ్చేంత వరకు నిరసన విరమించేది లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. సుంకులమ్మపేట తాలూకా నల్లపురెడ్డిపల్లె ఎరవల్ల మండలం సుంకులమ్మపేట. మాకు బియ్యం రాలే, నీళ్లు రాలే. 5 నెలలు అవుతుంది ఉరివే మాకు బియ్యం రాలే. నీళ్ళంటే ఇంటికి 10 రూపాయలు లెక్క ఇమ్మంటారు. మేము యాడ్ తెచ్చి ఇవ్వాలి. బీద ఎక్కడో పనులకు పోయి మాకు ఇవ్వాలా? మాకు పెన్షన్లు రావు, మాకు లెక్క ఇవ్వలేము. మాకు నీళ్ళు ఇడ్చాలా, బియ్యం రావాలా. మాకు పైప్ లైన్ వేసినారు, నీళ్ళు ఎక్కలే. అసలుకు మాకు నీళ్ళు ఎక్కలే. నీళ్ళు ఎక్కాలంటే 4 గంటలు టైం పడుతుంది. గంటకి ఇచ్చే రాత్రి 10-10:30కు నీళ్ళు ఎక్కుతాయి. మాకు నీళ్లు రావాలా, మాకు నెల బియ్యం ఇవ్వాలా. మాకు ఏంటి ఇచ్చామన్నారు అవన్నీ మా కార్డుకు మాకు ఇవ్వాలి. ఒక కార్డుకి ఇచ్చి ఒక కార్డుకు లేవంటారు. 1 గంట బియ్యం ఇచ్చే 1 గంటలో బియ్యం అన్ని కార్డులు అయిపోతాయా? 1 రోజు కానీ 2 రోజులు కానీ బియ్యం ఖచ్చితంగా నెల మాకు ఇవ్వాలి. అధికారులు చెప్పినా మాకు బియ్యం కానీ నీళ్లు కానీ ఏం అడిగినా కానీ ఎవరు పట్టించుకోలేదు సార్. మమ్మల్ని ఏదడిగినా కానీ అది సుందరంపేట అంటే పక్కన వేసినారు సార్. ఏదానికైనా ఓట్లకు దానికి దీనికైతే ముందుకు వచ్చారు. మళ్ళీ మీద దానికైతే కనుక ఓట్లకు కమ్మనండి. మేము వచ్చి అడిగితే పెద్దోళ్ళేమో మీరు అడగాకని అని అంటారు. అయితే ఊరు నలుపుటి పనులనే కదా సార్ మేము ఉండేది. వాళ్ళని అయితే లెక్కడారు నెల మమ్మల్ని అయితే నెలకు మీరు తిండి నీళ్ళు ఇస్తాము అంటారు. మాకైతే నీళ్ళు అయితే అస్సలు వాళ్ళు ఇచ్చే కదా సార్ మేము ఇచ్చేది నీళ్ళు. ఏమనంటే ఇది వాటర్ ప్లాంట్ ఉంది కదా ఊళ్ళో వాళ్ళకంటారు. మేము పోలేదా సార్ వాటర్ ప్లాంట్ నీళ్ళకు? మేము పోతున్నాం కదా. వాళ్ళకి వాళ్ళ లెక్కలు కట్టమని మేము కడతాం లెక్క నెల ఊళ్ళో వాళ్ళు. మేము అడవిలో ఉంటామా ఏమన్నా ఎట్లా అవుతారు వాళ్ళు? పెద్దలు అస్సలు పట్టించుకోలే. పెట్టినారంటారు మేము ఊర్లో లేమా, మేము అడవిలో ఉన్నామా ఏమన్నా? నల్లపురెడ్డిపల్లె గ్రామం సుంకులమ్మపేట వాసిని. ఈ సుంకులమ్మపేటలో ఉన్నది 100 కుటుంబాలు. మాకు నీళ్లతో వచ్చి మమ్మల్ని డబ్బులు అడుగుతారు. ఊళ్ళో మాత్రం డబ్బులు ఇచ్చుకుంటా నీళ్ళు ఇచ్చారు. ఏది ఇచ్చినా మాకు లాస్ట్ కందివేళ్ళు అనేది ఒక 5 నెలలు బియ్యం కూడా రావు. 2 నెలలకు తిరుగుతున్నారు. తెచ్చి కూర్చుంటారు. బియ్యము కందివేళ్ళు లేవు, నీళ్లు లేవు. అన్ని